హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఏపీడీఎస్సీకి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా నేను ఈ వీడియోలో ఇవ్వడం అయితే జరిగింది. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా చూడాలి అనేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను. సబ్స్క్రైబ్ చేసుకుని చూసేయండి. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూడబోతున్నాం. మనకి ప్రీవియస్గా అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశాను. అది 6 జిల్లాలకు సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పిన వీడియో అనమాట. అండ్ ఇందులో 7 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ డీటెయిల్స్తో పాటు అండ్ టీజీటీ పీజీటీకి సంబంధించి కూడా నేను ఇంకో వీడియో చేయబోతున్నాను. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీని తర్వాత వచ్చే వీడియో వచ్చేసి ఫైనల్ రిజల్ట్కి సంబంధించిన వీడియో అనమాట. ఎందుకంటే నిన్నటితో మనకి ఏదైతే అబ్జెక్షన్ ఆప్షన్ ఉందో అది ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేసి అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే ప్రతి ఒక్క వీడియో అనేది మీ వరకు అయితే రావడానికి ఉంటుందన్నమాట ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి తర్వాత వచ్చే వీడియోస్ కోసం. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. సో ఇది నాకు చాలా మోటివేటింగ్ ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి దీన్ని. ఫ్రెండ్స్, ఏపీడీఎస్సీ 2025కి సంబంధించి మిగిలిన వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడబోతున్నాం మనం. ఇలా ఏపీడీఎస్సీ అని క్లిక్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫస్ట్ వెబ్సైట్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలా పేజ్లోకి ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మనకి పోస్ట్ వేకెన్సీస్ గురించి మీకు ఓన్లీ 6 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మిగిలిన 7 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను దీంట్లో ఇవ్వబోతున్నాను. దీంట్లో మనం ప్రీవియస్గా చూసినట్టయితే కనుక శ్రీకాకుళం డిస్టిక్కి, అలాగే విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణాకు సంబంధించి నేను డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం గుంటూరుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాం. ఇలా క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట దానికి సంబంధించి. అలాగే ఇక్కడ ఏపీడీఎస్సీకి సంబంధించి గుంటూరుకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ చూసినట్టయితే కనుక ఇక్కడ రోస్టర్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో దీని గురించి చూసినట్టయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా చూడాలి అనేసి అనేది. ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించి ఎస్ఏ ఇంగ్లీష్కి సంబంధించి చూసినట్టయితే కనుక లోకల్లో అలాగే ఓపెన్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూడొచ్చు అనమాట. మనకి లోకల్కి సంబంధించి చూస్తే ఓసీలో మనకి 22 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఓపెన్కి సంబంధించి చూస్తే కనుక 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియో చెప్పాను లోకల్ అంటే ఏంటి, ఓపెన్ అంటే ఏంటి, వాటికి ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అని. కింద నేను ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చూడలేని వాళ్ళు ఒకసారి దాన్ని కూడా వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనం ఒకసారి చెప్తాను. ఇక్కడ లోకల్ అనేసి అంటే ఏంటి అనేసి అంటే కనుక 80% అనేది మనకి ఇక్కడ అంటే 80% మనకి ఈ లోకల్ వాళ్ళకి అప్లై చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అంటే ఈస్ట్ గోదావరి వాళ్ళు ఈస్ట్ గోదావరిలోనే, కడప వాళ్ళు కడపలోనే, గుంటూరు వాళ్ళు గుంటూరులోనే అలా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓపెన్ అనేసి అంటే కనుక మనకి ఈస్ట్ గోదావరికి సంబంధించిన దానికి వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కృష్ణా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి జస్ట్ 20% అనేది ఉంటుందన్నమాట ఛాన్స్. మిగిలిన లోకల్ వాళ్ళకైతే మాత్రం 80% అనేది ఛాన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో దీనికి మనకి లోకల్ అలాగే ఓపెన్కి సంబంధించి ఇదన్నమాట ఇన్ఫర్మేషను. అండ్ మనం ఇక్కడ చూసినట్టయితే కనుక దీనికి సంబంధించి ఇక్కడ ఓపెన్కి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. ఎస్ఏ లాంగ్వేజ్కి సంబంధించి ఇంగ్లీష్కి చూసినట్టయితే కనుక ఓపెన్కి సంబంధించి మనకి 22 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడ ఓసీలో. బీసీఏలో 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట లోకల్కి సంబంధించి. ఓపెన్కి సంబంధించి 5 వేకెన్సీస్, బీసీఏలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ బీసీబీకి సంబంధించి లోకల్లో అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో ఇలాగ మనం ఈ లైన్ అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇలాగా ఇక్కడ మనకి పైన క్యాస్ట్కి సంబంధించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ లోకల్ ఓపెన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ పక్కన పోస్ట్ నేమ్స్ గురించి ఇవ్వడం జరిగింది అనమాట. సో మీరు జస్ట్ ఈ యొక్క లైన్ వైజ్గా ఇలా చూసుకుంటే సరిపోతుంది అనమాట. జస్ట్ అదొకటి మాత్రం చూసుకుంటే మీరు అలాగా మీకు ఎస్జిటి కావాలనేసి అంటే ఎస్జిటి, లేదంటే ఎస్ఏ ఇంగ్లీష్ కానీ అది ఏదైనా లాంగ్వేజెస్ కానీ నాన్ లాంగ్వేజెస్ కానీ మీరు ఇలా వరుసగా అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మీకు సంబంధించి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ మనకి ఇంగ్లీష్కి సంబంధించి కానీ ఉర్దూ, హిందీ, తెలుగు, అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి సంబంధించి కానీ నేను ఆల్రెడీ ప్రీవియస్గా కూడా చెప్పడం జరిగింది హారిజాంటల్ రిజర్వేషన్ గురించి. సో ఒకవేళ ఎవరైనా ఉమెన్ క్యాండిడేట్స్ హారిజాంటల్ రిజర్వేషన్ గురించి దాంట్లో ఉమెన్స్ని ఎలాగ భర్తీ చేస్తారు అనే దాని గురించి ఎవరికన్నా కొంచెం ఇంకా డౌట్ ఉంది అంటే కనుక కింద కమెంట్ సెక్షన్లో నేను ఆ వీడియోని అయితే నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి మీరు వెళ్ళి చూస్తే హారిజాంటల్ రిజర్వేషన్ ఎలాగా అమలు చేస్తారు, అలాగే దేనికి వేకెన్సీస్ని ఎలాగా భర్తీ చేస్తారు అనేసి నేను క్లియర్గా అయితే దాంట్లో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో వాటిని కూడా ఒకసారి వెళ్ళి చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసినట్టయితే కనుక మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో టోటల్గా అయితే మనకి మున్సిపల్ మేనేజ్మెంట్లో ఓసీకి సంబంధించి 79 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి లిస్ట్ అయితే రోస్టర్ లిస్ట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో ఒకసారి దీన్ని కూడా కావాలన్న వాళ్ళు నేను చెప్పిన విధంగా మీరు ఒకసారి దీన్ని చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట.
అలాగే ఇక్కడ మనం ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించిన లిస్ట్ అయితే చూడబోతున్నాం అనమాట. ఇక్కడ రోస్టర్ లిస్ట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు ఏదైతే ప్రాసెస్ నేను ప్రీవియస్గా చెప్పానో సో ఆ ప్రాసెస్ ప్రకారం మీరు ఇక్కడ చూసుకుంటే సరిపోతుంది. అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా నేను కొంచెం వివరించడం అయితే కష్టం ఉంటుంది కాబట్టి కొంతమంది అయితే అడిగారు ఏంటది టీజీటీకి సంబంధించి కూడా అడిగారు అనమాట. సో అది నేను లాస్ట్ వీడియో ఎండింగ్లో నేను చెప్తాను అనమాట. సో దాని డీటెయిల్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మీకు అర్థం అయ్యేలాగా నేను చెప్తున్నాను కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీనికి సంబంధించి మనకి ఇక్కడ చూసినట్టయితే కనుక ఇక్కడ బయాలజికల్ సైన్స్కి సంబంధించి కొంతమంది అడిగారు ప్రకాశం డిస్ట్రిక్ట్కి సంబంధించి బయాలజికల్ సైన్స్ గురించి చెప్పండి ఎస్ఏ అనేసి. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఓసీకి అయితే కానీ మనకి 24 వేకెన్సీస్ ఉన్నాయి లోకల్లో, అలాగే ఓపెన్లో అయితే 7 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. సో ఇది ఎలాగా అనేసి అంటే కనుక మనకి ఫస్ట్ ఓసీ క్యాండిడేట్స్ గురించి మనకి భర్తీ చేసిన తర్వాత మనకి ఫస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ తీసేస్తారు, తర్వాత ఓసీ బీసీఏ ఇలాగ మనకి లైన్ వైజ్గా మనకి పోస్టులు అనేవి భర్తీ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక బీసీఏకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి లోకల్లో, ఓపెన్లో చూసినట్టయితే 1 వేకెన్సీ ఉంది. బీసీబీకి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి, లోకల్లో చూసినట్టయితే 2 వేకెన్సీస్ ఉన్నాయి అనమాట. నేను ఆల్రెడీ చెప్పాను లోకల్ అంటే 80% 80% అనేది, అలాగే ఓపెన్ అనేసి అంటే కనుక 20% మనకి 20% అయితే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇలాగా మీకు మొత్తం ఇక్కడ దీనికి సంబంధించి అయితే ఇదనమాట. అండ్ ఇక్కడ మనకి గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్ ప్రకాశం డిస్ట్రిక్ట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఇలా ఇచ్చారు. సో వీటిని ఒకవేళ కావాల్సిన వాళ్ళు ఇలాగ స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, లేదనేసి అంటే కనుక నేను ఎలాగా ఇది ఓపెన్ చేయాలని కూడా నేను చెప్పాను కాబట్టి సో అలాగైనా సరే మీరు తీసుకుని క్లియర్గా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇచ్చారనమాట. ఇక్కడ మనకి మ్యాథ్స్కి అలాగే ఎస్జిటికి సంబంధించి లోకల్ అండ్ ఓపెన్కి సంబంధించి కూడా ఇచ్చారనమాట. మనకి ఇక్కడ ఓసీకి సంబంధించి 10 ఉన్నాయి, అలాగే బీసీఏకి సంబంధించి 2 ఇలాగ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు, అలాగే మ్యాథ్స్కి సంబంధించి అలాగే ఎస్జిటికి సంబంధించి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో వీటన్నిటిని కూడా మీరు ఇలా అయితే చూసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చూసినట్టయితే కనుక ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ అయితే మనకి ఇలా ఇవ్వడం ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే కనుక వేరియస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలా రోస్టర్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ మనకి ఎస్ఏ హిందీ గురించి చూసినట్టయితే కనుక ఎస్ఏ హిందీ అలాగే ఎస్ఏ ఇంగ్లీష్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ మనకి లైన్ వైజ్గానే ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఇలా ప్రతి ఒక్కటి ఎస్ఏ తెలుగు కానీ ఎస్ఏ ఉర్దూ కానీ బయాలజికల్ సైన్స్ కానీ అలాగే లాంగ్వేజ్ అన్నీ కూడా ముందు ఇచ్చారు, అలాగే నాన్ లాంగ్వేజ్ అన్నీ కూడా నేను వెనకాల ఇవ్వడం అయితే జరిగిందనమాట. అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియం అనేసి ఇలా మొత్తం అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో వీటన్నిటిని కూడా మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి సంబంధించి కూడా ఇక్కడ మేనేజ్మెంట్ సంబంధించి మొత్తం అన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట నెల్లూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి ఎనెక్సర్ 1లో. సో ఇదంతా కూడా ఒకసారి మనం చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఓసీకి సంబంధించి 250 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీఏకి సంబంధించి 48 వేకెన్సీస్ కంప్లీట్గా చెప్తున్నాను అనమాట నేను. బీసీబీకి సంబంధించి 60 వేకెన్సీస్, బీసీసీకి సంబంధించి 5 వేకెన్సీస్ ఇలా కంప్లీట్ వేకెన్సీస్ అయితే మనకి ఇలా ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఓసీకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట టోటల్గా. సో ఇలాగ వేరే వేరే పోస్టులకు సంబంధించి వేరే వేరే వేకెన్సీస్ వేరే వేరే కాస్ట్లకి అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇది కూడా ఒకసారి చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మున్సిపల్ కార్పొరేషన్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకు ఓసీకి సంబంధించి 8 వేకెన్సీస్, మిగిలిన వాటిలో 1122 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మీకు ఏ దానికి సంబంధించిన వాళ్ళనేది సో ఒకసారి దాన్ని చూసుకుంటే ఇలా లైన్ వైజ్లో చూసుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే ఇక్కడ చిత్తూరుకి సంబంధించిన రోస్టర్ లిస్ట్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనకి చిత్తూరుకి సంబంధించి మనకి అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి టోటల్గా ఓసీకి సంబంధించి 578 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే బీసీఏకి సంబంధించి ఏమో 111 వేకెన్సీస్, బీసీబీకి సంబంధించి 139 వేకెన్సీస్. సో మనకి ఇలా వేకెన్సీస్ అన్నీ కూడా మనకి ఎక్కువ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి సంబంధించి కూడా మనకి ఓసీకి సంబంధించి 511 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎస్టీకి సంబంధించి 85 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 125 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇలాగ మనకి వేకెన్సీస్ అన్నీ కూడా ఎక్కువగా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట దీంట్లో అయితే కనుక. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మనం క్లియర్గా ఇక్కడ చూడండి మీకు ఇలాగా వరుసగా మనకి ఎలా చూడాలి అనేసి కూడా ఇక్కడ నీకు ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి లోకల్లో 27 వేకెన్సీస్ ఓసీకి సంబంధించి, అలాగే ఇక్కడ ఓపెన్కి సంబంధించి ఏమో 9 వేకెన్సీస్ ఇలా కంప్లీట్గా మీరు లైన్గా చూసుకుంటూ రావచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనకి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి చిత్తూరు డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసినట్టయితే కనుక
ఇక్కడ మనకి ఎస్జిటికి అలాగే ఎస్ఏ నాన్ లాంగ్వేజ్కి సంబంధించి సో ఇలా ప్రతి ఒక్కటి కూడా ఉర్దూ మీడియం సంబంధించి కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి దీనిలో ఇలా చూడొచ్చు అనమాట. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇక్కడ ఇలాగ వరుసగా మెన్షన్ చేశారు లోకల్ అండ్ ఓపెన్కి సంబంధించి. సో దీనిలో కూడా మనకి ఓసీలో 41 వేకెన్సీస్ ఉన్నాయి, బీసీఏలో 11 వేకెన్సీస్ సో ఇలా మెన్షన్ చేశారనమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇలా మెన్షన్ చేయడం అయితే జరిగింది. పోస్టులు టోటల్గా ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో దీన్ని కూడా చూడొచ్చు. మనకి కడప డిస్ట్రిక్ట్కి సంబంధించి ఓసీకి సంబంధించి చూసినట్టయితే కనుక 284 వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. సో ఇలా మనకి అన్నీ కూడా కొన్ని అయితే మనకి చిత్తూరు కానీ లేకపోతే నెల్లూరు సో ఇలాంటి చోట మనకి వేకెన్సీస్ అన్నీ కూడా కొంచెం ఎక్కువగా అలాట్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ కూడా మనకి వేకెన్సీస్ అనేవి ఎక్కువగానే అలాట్ చేశారు. అండ్ ఇలా కొన్ని చోట్ల ఏంటంటే మనకి ఎక్కువ వేకెన్సీస్తో పాటు మనకి లోకల్ అలాగే ఓపెన్లో కూడా ఎక్కువ వేకెన్సీస్ తీశారు కొన్ని చోట్ల. అంటే కొన్ని చోట్ల నార్మల్గా మనకి లోకల్లో ఎక్కువ పర్సెంటేజ్ కాబట్టి మనకి 80% అక్కడే కాబట్టి మనకి ఎక్కువ వేకెన్సీస్ అక్కడ ఉంటాయి, ఓపెన్లో అయితే తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. కానీ కొన్ని చోట్ల అయితే రెండింటికి కూడా సమానంగా కూడా తీయడం జరిగింది. సో అవి కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ అలాగే లోకల్ అలాగే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి సంబంధించి కూడా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మున్సిపల్ మేనేజ్మెంట్ గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇలాగ కంప్లీట్గా ఇక్కడ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు కాబట్టి సో అయితే మనం ఇలా చూడొచ్చు. అండ్ ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి చూసినట్టయితే కనుక ఎస్జిటికి సంబంధించి లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి హిందీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్, ఉర్దూ అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ నాన్ లాంగ్వేజ్కి సంబంధించి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ అదే ఫిజికల్ ఎడ్యుకేషన్ అలాగే సోషల్ స్టడీస్కి సంబంధించి అలాగే ఎస్జిటి ఉర్దూ మీడియంకి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలా అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఇలా నీట్గా చూసుకోవచ్చు అనమాట. మనకి ఆల్రెడీ నేను మీకు మెన్షన్ చేశాను. మనకి ప్రీవియస్గా మనకి ఉమెన్స్ గురించి చూసినట్టయితే కనుక 33.1/3% అనేది మనకి ప్రీవియస్గా అంటే వెర్టికల్గా వచ్చినప్పుడు తీసేవారనమాట ఉమెన్స్ కోసం అనేసి. ఇప్పుడు హారిజాంటల్గా వచ్చినప్పటికీ జస్ట్ ఈసారి ఉమెన్స్కి ఎలా చూస్తున్నారంటే కనుక హారిజాంటల్ రిజర్వేషన్లో 100 పోస్టులకి 33 పోస్టులు అమ్మాయిలకి అదే ఉమెన్ క్యాండిడేట్స్కి అలాట్ చేస్తున్నారనమాట. దాని తర్వాత ఉన్న పోస్టులన్నీ కూడా ఉమెన్నా లేకపోతే మెన్నా అనేసి అనేది ఏమీ కూడా వాళ్ళు చూడట్లేదు. జస్ట్ ఏదైతే మెరిట్ లిస్ట్ ఉంటుందో దాని ప్రకారంగా అయితే ఫాలో అవుతున్నారనమాట. సో ఇలా అయితే ఉంటుంది ప్రాసెస్. దీనికి సంబంధించినవి కూడా చాలామంది అయితే అడిగారు. నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ వీడియోని. సో దాంట్లో మీరు ఒకసారి అయితే చూడొచ్చు అనమాట. అలాగే ఇక్కడ అనంతపూర్ జిల్లాకు సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా ఇలా మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ మనం చూసినట్టయితే కనుక లోకల్ అలాగే ఓపెన్లో కలుపుకొని మనకి ఓసీ వేకెన్సీస్ అన్నీ కూడా 314 వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. బీసీఏకి సంబంధించి 60 వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగింది. అలాగే బీసీబీకి సంబంధించి 75 వేకెన్సీస్ అలాట్ చేయడం జరిగింది అనమాట. అండ్ చాలామంది ఇంకా కట్ ఆఫ్ గురించి అడుగుతున్నారు. సో నేను కట్ ఆఫ్ గురించి నేను ఎస్టిమేట్ చేసిన దాని ప్రకారం అలాగే ముందు ఇచ్చిన కట్ ఆఫ్ ప్రకారం సో ఇలా ఇవన్నీ కూడా జిల్లాల వారీగా నేను ఆల్రెడీ మెన్షన్ చేయడం అయితే జరిగింది. నేను కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియోని కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో ఒకసారి మీరు వెళ్ళి చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూడండి. ఎందుకంటే చాలామంది అయితే ప్రీవియస్ వీడియోస్లో కూడా వాటి కింద కమెంట్స్లో అడిగారు. సో కాబట్టి నేను కింద ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ వీడియోని, ఒకసారి దాన్ని కూడా మీరు చెక్అవుట్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ అందరికీ కూడా షేర్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ అయితే చేయండి. నాకు చాలా మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ చేయండి. అలాగే గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్కి గురించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. ఓసీకి సంబంధించి 260 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మనకి ఇలా మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. మీకు ఏదైతే వేకెన్సీ మీరు కావాలనుకుంటున్నారో ఏ కేటగిరీకి సంబంధించి కావాలనుకుంటున్నారో సో నేను ప్రీవియస్గా చెప్పిన ప్రకారం మీరు చూస్తే సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ పోస్టులు అవన్నీ కూడా ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ మీకు ఇంకేమన్నా స్పెషల్గా కావాలనేసి అంటే సో ఒకసారి దాన్ని మెన్షన్ చేశారంటే నేను చూసి మీకు పర్సనల్గా మీరు కింద కమెంట్ సెక్షన్లో మీకు ఏది కావాలి అనేసి కమెంట్ చేశారంటే సో నేను దాన్ని మీకు చూసి నేను మెన్షన్ చేస్తాను అనమాట. కింద కమెంట్స్లో మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఒకసారి దాన్ని కూడా మీరు కమెంట్ సెక్షన్లో మీకు ఏది కావాలి అనేసి అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ నిన్న June 12తో అబ్జెక్షన్ పెట్టడం కూడా అయిపోయింది అనమాట. దాని తర్వాత ఇంకొక వారం రోజుల తర్వాత ఫైనల్కి అయితే రిలీజ్ చేస్తారు. దానికి సంబంధించిన వీడియో కూడా అది నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట. సో దాని గురించి కూడా మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటేనే ఖచ్చితంగా అందరికి కూడా వీడియో అనేది అందుబాటులోకి వస్తుందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకుని ఉంచుకోండి. సో దట్ మీకు ఫైనల్కి కానీ లేదంటే కంప్లీట్గా రిజల్ట్స్ కానీ మొత్తం ఇవన్నీ కూడా మీకు అందుబాటులోకి ఇన్ టైంలో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అండ్ దీనికి సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి చూసినట్టయితే కనుక ఇక్కడ మనకి ఓసీలో 27 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే బీసీఏలో 4 వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇలా కంప్లీట్గా మనకి వేకెన్సీస్ లిస్ట్ ఇదన్నమాట.
అండ్ మనకి ఫైనల్ లిస్ట్ కర్నూలు జిల్లాకు సంబంధించింది అనమాట. చాలామంది అయితే కర్నూలు జిల్లాకు సంబంధించి ఈ వేకెన్సీస్ గురించి అడగడం అయితే జరిగింది ప్రీవియస్గా. అండ్ దీంట్లో మనకి ఏంటంటే మొత్తం ఈ రోస్టర్ లిస్ట్లో చూసినట్టయితే కనుక అన్నిటికన్నా ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి కర్నూలులో తీయడం అయితే జరిగింది ఇప్పుడు ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నో. అండ్ ఈ ఓసీకి సంబంధించి 1057 వేకెన్సీస్ అయితే ఇక్కడ అలాట్ చేయడం జరిగిందనమాట. కంప్లీట్గా ఇక్కడ మనకి చూసినట్టయితే కనుక లాంగ్వేజ్కి సంబంధించి, నాన్ లాంగ్వేజ్కి సంబంధించి, ఎస్సీకి సంబంధించి అండ్ ఎస్జిటీలో కూడా ఇక్కడ కొన్ని అయితే ఇవ్వడం జరిగింది, ఉర్దూ మీడియంకి సంబంధించి. సో ఇలాగ ఇవి ఇచ్చారనమాట. సో వీటన్నిటికీ సంబంధించి ఇలాగా లిస్ట్ అనేది ఇలా ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ ఇక్కడ లోకల్ అలాగే లోకల్ బడ్డీస్ గురించి అలాగే గవర్నమెంట్ బడ్డీస్ గురించి కూడా ఇక్కడ మనకి 1022 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి ఓసీ వాళ్ళకి అలాట్ చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ మనకి అన్ని రకాల పోస్టుల గురించి కూడా ఇక్కడ మీరు సైడ్ అయితే చూడొచ్చు. మీరు ఒకసారి కావాలని అంటే దీని స్క్రీన్ షాట్ కూడా తీసుకుని మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ ఉర్దూ మీడియంకి సంబంధించి, తెలుగు, కన్నడ, హిందీ, అలాగే బయాలజికల్ సైన్స్, నాన్ లాంగ్వేజ్కి సంబంధించి, మ్యాథ్స్కి సంబంధించి, సో ఇలాగ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి, ఫిజికల్ సైన్స్కి సంబంధించి, సో ఇలా ప్రతి ఒక్క దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. అండ్ అలాగే మున్సిపల్ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా ఇక్కడ మీకు క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇలాగ మెన్షన్ చేశారు. సో ఒకరికి కావాల్సిన వాళ్ళు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీసుకుని మీరైతే ఆ లైన్ వైజ్గా మీరు చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఇక్కడ మనకి మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇక్కడ మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరు చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక ఓసీ వాళ్ళకి అయితే 22 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ లోకల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. ఓన్లీ ఎస్జిటికి మాత్రం ఓపెన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ మిగిలినవన్నీ కూడా లోకల్ అలాగే ఓపెన్కి సంబంధించి, కేటగిరీస్కి సంబంధించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉందన్నమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుద్ది కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా షేర్ చేయండి. Please do like, share and subscribe for more information. Thank you for watching.